హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీ క్రియేటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు, మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి శిఖర 38వ భాగం. బుక్స్ పట్టుకున్న తన చేతితో పాటు తన నడుం చుట్టూ బిగుసుకుంది ఒక చెయ్యి బస్సులో వెళ్తున్న శిఖరకి. కదలడానికి కూడా వీల్లేనంతగా పట్టుకోవడంతో కంగారుగా తల తిప్పి వెనక్కి చూసి నువ్వా అని షాక్ అయింది. తనకి అతి దగ్గరగా వచ్చి తన మెడ మీద వేలు పెట్టి నేనే మిస్ డెవిల్ అని అంటే యూ ఈడియట్ అంటూ కొట్టడానికి వదిలించుకోబోయింది. కాని కదలడానికి కూడా కుదరనంత గట్టిగా పట్టుకున్నాడు సిద్ధార్థ్. వదలరా స్టూపిడ్. షూ అరవకు. ఇప్పుడు నేను వదిలితే నీకే నష్టం. ఏంటి? ఎస్ డెవిల్, నీ బ్యాక్ సైడ్ జిప్ మొత్తం ఓపెన్ అయిపోయింది. అసలే వెనుక మొత్తం అబ్బాయిలే ఉన్నారు. నీ ఇష్టం, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా అని ఆమెను వదలబోతుంటే ఆహా వద్దు అంటూ సిద్ధు చేతిని గట్టిగా పట్టుకొని నిజమే చెప్తున్నావా? చెవి దగ్గర హస్కీగా ప్రామిస్ అనడంతో సైలెంట్గా ఉండిపోయింది శిఖర. ఎంత ధైర్యమున్న ఆడపిల్ల అయినా ఆడపిల్లే. ఎవడైనా తనని పట్టుకుంటే పళ్ళు రాలగొట్టే శిఖర శరీరం దగ్గరికి వచ్చేసరికి సిద్ధు అంత దగ్గరగా ఉన్నా అదేం గమనించే స్థితిలో లేదు. సిద్ధు చేతులు నడుం చుట్టూ తడుముతున్నా అదేమీ గమనించకుండా బెదురు కళ్లతో ఎవరైనా చూస్తారన్న కంగారులో చుట్టూ చూస్తున్న శిఖరని చూశాక నవ్వుకుని నెమ్మదిగా తన చేతి పట్టుని వదులు చేశాడు సిద్ధార్థ్. అయినా ఏంటిది శిఖర, బయటికి వచ్చినప్పుడు చూసుకోవాలిగా అంటూ తన భుజాల మీద తల పెట్టి చెప్తుంటే చిరాగ్గా అతన్ని తోసేస్తూ నాకెప్పుడు ఇలా జరగలేదు. ఇలా ఎలా అయిందో నాకే అర్థం కావట్లేదు. అనుకోనివి జరగడమే జీవితం బేబీ అంటూనే పూర్తిగా తన మెడ మీద పడుకున్నట్టే భుజంపై తలపెట్టాడు. అతని కోరమీసాలు మెడ మీద కదులుతుంటే ఆమెలో ఎప్పుడూ లేని చిరు కదలిక మొదలైంది. కొట్టాలని పిడికిళ్లు బిగుసుకుంటున్న కొట్టలేని నిస్సహాయతతో చిన్నగా షివరవుతూ కొద్ది కొద్దిగా పక్కకి తప్పుకుంటుంటే తనని చుట్టుకున్న తన చేతులకి శిఖర ఫీలింగ్స్ అర్థమవుతుంటే నవ్వుకుంటూ కళ్ళు కిందకి దించాడు సిద్ధార్థ్. భారంగా తీసుకుంటూ కదులుతున్న ఆమె కుచద్వయాన్ని చూడగానే తల పక్కకి తిప్పేసి నెమ్మదిగా తనకి దూరం జరిగితుండడంతో స్టాప్ రావడంతో ఒక్కసారిగా సడన్ బ్రేక్తో బస్ అయింది. సపోర్ట్ లేకుండా నిలబడిన శిఖర అంటూ ముందుకు పడబోతుంటే జాగ్రత్త అంటూ పూర్తిగా విడదీస్తున్న అతని చేతులని మళ్లీ పెనవేసి పట్టుకొని నిలబడ్డాడు. తల తిప్పి వెనక్కి చూసిన శిఖరకి కనుబొమ్మలు ముడేసి తన కళ్ళల్లోకి చూస్తూ ఆర్ యు ఓకే అంటున్న సిద్ధుని చూసి తనెక్కడుందో చూసుకుని తనని ఒక్కతోపు తోసేసి బస్ దిగేసింది. చున్నీతో వెనక వైపు కవర్ చేసుకుంటూ బస్టాప్లో ఓ మూలకి జరిగి తన చున్నీని 2 భుజాల చుట్టూ నిండుగా కప్పుకొని వడివడిగా అడుగులేస్తున్న శిఖర వెనకాలే వెళ్తూ ఓయ్ ఏంటిది, ఒక థ్యాంక్స్ కూడా చెప్పవా నాకు? ఎందుకేంటి, నీకు నేను హెల్ప్ చేశాను కదా. హెల్ప్ పేరుతో నువ్వేం చేశావో నాకు తెలియదనుకున్నావా? నేనేం చేశాను? నా మీద చేతులేసి తడవడం నాకు తెలియదనుకోకు. ఓ కనిపెట్టావా అంటూ తన ముందుకొచ్చి వెనక్కి నడుస్తూ నీకు విషయం చెప్పనా, యాక్చువల్గా నీ డ్రెస్ అంతా నార్మల్గానే ఉంది. వాట్ అంటూ నిలబడిపోయింది శిఖర. ఎస్ బేబీ, బ్యాక్ సైడ్ నీ డ్రెస్ ఎప్పట్లానే ఉంది, టెన్స్ అవ్వకు అంటే మరిందాక నువ్వు ఊరికే చెప్పా, నన్ను 5 లక్షలకి బుక్ చేశావు, అందుకే చిన్న జర్క్ ఇద్దామనిపించింది. ఎంతైనా ఆడపిల్లవి కదా, భయపడిపోయి సైలెంట్ అయిపోయావు అని నవ్వుతుంటే యూ ఈడియట్, నీకసలు బుద్ధుందా, మనిషివేనా నువ్వు అంటూ కాలర్ పట్టుకుని అడిగింది శిఖర. కోపమొస్తుంది కదా, నాకు కూడా ఇందాక ఇలానే వచ్చింది. ఎలా ఉంది, టిట్ ఫర్ టాట్ అని నవ్వుతుంటే నీ ముఖంలా ఉంది, ఛీ అనుకుంటూ నడుస్తుంది శిఖర. ఏ శిఖర, మీ ఇల్లు ఎక్కడా? ఇక్కడేనా? కాదు, మరి ఇలా ఎందుకు వెళ్తున్నావు? నీకెందుకు? ఊరికే, నీతో ఏదైనా పని పడితే మీ ఇల్లు ఐడియా ఉంటే బాగుంటుంది కదా. రేయ్, ఎక్కువ వాగావంటే చెప్పుతో కొడతా. అబ్బా, నువ్వు కొడితే కొట్టించుకుంటా మరి. బస్లో చూసావుగా, నిన్ను టచ్ చేస్తున్నా ఏమీ చేయలేకపోయావు. అంటే
అతని వైపు కోపంగా చూసిన శిఖర, మీ ఫ్రెండ్స్ ఏంటి ఇలా వస్తున్నారు అని అడిగింది. నా ఫ్రెండ్సా, ఎక్కడా అంటూ సిద్ధార్థ్ వెనక్కి తిరిగేసరికి ఎవ్వరూ కనిపించలేరు. అక్కడెవరూ లేరు అంటూ శిఖర వైపు తిరగగానే అక్కడ శిఖర కనపడలేదు. శిఖరా, శిఖరా అంటూ చుట్టూ చూసినా అతనికి ఎక్కడా కనిపించలేదు. ఇంతలోనే ఎటుపోయింది అనుకుంటూనే భుజాలెగరేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు సిద్ధార్థ్. ఎక్స్క్యూజ్ మీ సార్, పిలిచారంట అంటూ ప్రిన్సిపల్ రూంలోకి వచ్చాడు సిద్ధార్థ్. ఆ సిద్ధు, అదే ఫ్రెషర్స్ డే గురించి అమౌంట్ అంతా ఓకే అయిందా? ప్లానింగ్ ఎంతవరకు వచ్చింది? చచ్చాను అనుకొని, అంటే సార్ అది అంటూ నసుగుతుండగానే తన ఫోన్కి మెసేజ్ నోటిఫికేషన్ రావడంతో ఓపెన్ చేశాడు. 5 lakhs క్రెడిటెడ్ అవర్ అకౌంట్ అని చూపించుతుంటే నవ్వుకొని, సార్ అమౌంట్ రెడీ, ఈరోజే ప్లానింగ్ మొత్తం రెడీ చేస్తానని వెళ్లబోతూ ఏదో తట్టి సర్కాస్టింగ్గా నవ్వుకున్నాడు. వెరీ గుడ్. ప్లాన్ గురించి ఏమైనా ఐడియా ఉందా? యాక్చువల్గా నో సార్, నేనెప్పుడు ఇలాంటివి ఆర్గనైజ్ చేయలేదు. సో ఐ డోంట్ నో ఎనీ ఐడియా, బట్ మీకు మాట రాకుండా చూసుకుంటాను. ఓకే, బట్ స్మాల్ సజెషన్. చెప్పండి సార్. ఇలాంటి వాటికి బ్యాచ్లో ఉన్న శిఖర చాలా బాగా ప్లాన్ చేస్తుంది. తన ఐడియాస్ కూడా చాలా బాగుంటాయి. ఒకసారి తనని మీట్ అవ్వు. దాన్నా, చిచి అని మనసులో అనుకొని ఆయన ముందు మాత్రం తప్పకుండా సార్, ఓకే అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇప్పుడేం చేద్దామంటావు అని సుజీ అడిగింది. ఏముంది, డబ్బైతే చేతిలో ఉంది అంటూనే పెన్ తీసుకుని ఎలా ప్లాన్ చేయాలా అని రాయబోతుంటే ఎంత ఆలోచించినా అసలు ఎలా స్టార్ట్ చేయాలో కూడా అర్థం కాలేదు సిద్ధార్థ్కి. పోనీ సార్ చెప్పారు కదా, ఆ అమ్మాయిని అడుగుదామా అని వెంకీ అన్నాడు. అదసలే రాక్షసి, ఏం అక్కర్లేదులే. తప్పేముందిరా, డబ్బు నీది, ఇంత ఖర్చు పెడుతున్నప్పుడు ఇష్టం వచ్చినట్టు చేయడం కరెక్ట్ కాదు అని కుమార్ అంటే, నిజమేరా, పైగా ప్రిన్సిపల్ కూడా చెప్పాడుగా, ఓసారి అడుగుదాం అంది సుజీ. అది కాదురా, తన దగ్గరికి వెళ్ళడం నాకు అసలు ఇష్టం లేదు అని సిద్ధు అంటే, కావాలంటే మేం మాట్లాడతాంలే, నువ్వు జస్ట్ పక్కనుండు అంటూ సిద్ధార్థ్ని శిఖర దగ్గరికి లాక్కెళ్లారు. లీజర్ కావడంతో లైబ్రరీలో కూర్చుని నోట్స్ రాసుకుంటుంది శిఖర. నీతో కొంచెం మాట్లాడాలి అంటూ సుజీ ఎదురుగా కూర్చుంటే, ఏం మాట్లాడాలి? నీ వల్ల మా వాడు ఇబ్బందిలో పడ్డాడు అన్నాడు కుమార్ చైర్లో వెనక్కి వాలుతూ. అవునా, అందుకే అనవసరంగా నాలాంటి వాళ్ళతో పెట్టుకోకూడదు. ఇంతకీ ఇప్పుడు నా దగ్గరికి ఎందుకు వచ్చినట్టు అని సిద్ధుని ఓరగా చూస్తూ చెప్తుంటే, అందుకేగా నిన్న నీకెలా ఇవ్వాలో అలా ఇచ్చాను, మర్చిపోకు అన్నాడు సిద్ధు. మూసుకొని వచ్చిన పనేంటో చెప్పు. ఏయ్, రెస్పెక్ట్ ఇవ్వకపోతే ముఖం పగిలిపోద్ది. అది ఫస్ట్ నువ్విచ్చి తర్వాత తీసుకో, బికాస్ నేను నీకంటే పెద్దదాన్ని. అసలు విషయం ఏంటో చెప్తావా? ఏం లేదు, డబ్బు రెడీగా ఉంది అన్నాడు కుమార్. అయితే నీ వల్ల నేను ఇందులో ఇన్వాల్వ్ అయ్యాను కాబట్టి దీనికి మొత్తం ప్లాన్ రెడీ చేసివ్వు అన్నాడు సిద్ధు. చా, ఏంటి ఆర్డర్ వేస్తున్నావు? అఫ్కోర్స్, బట్ అవసరం నీది కాబట్టి ఇక్కడ ఆర్డర్ కాదు, రిక్వెస్ట్ కావాలి. నేను నిన్ను రిక్వెస్ట్ చేయడమా? ఇంపాసిబుల్. అయితే మూసుకొని బయటికి పోండి. ఇదిగో చూడు, వచ్చాం కదా అని మర్యాద లేకుండా మాట్లాడితే మా గురించి నీకు తెలీదు అని వెంకీ అంటే, వెంకనే శిఖర చెయ్యి వెంకీ చెంపని తాకడం జరిగింది. చెంపకి చెయ్యి పెట్టుకుని వెంకీ చూస్తుంటే, చూడు, నేను నీకు సీనియర్ని, రెస్పెక్ట్ లేకుండా మాట్లాడితే జాగ్రత్త అనడంతో మిగిలిన ఇద్దరు గుటకలు మింగుతున్నారు. బాగా ఎక్కువ చేస్తున్నావు కదా అని సిద్ధు దగ్గరికొస్తే, అఫ్కోర్స్ అవసరం మీది కదా, అందుకేరా దీని దగ్గరికి వద్దని చెప్పింది. ఆ మాత్రం మనం చేసుకోలేమా? పదండి వెళ్దాం అని సిద్ధార్థ్ అంటే, సుజీ కలుగజేసుకుని నువ్వాగరా అని, చూడండి శిఖర మేడం, ఇలాంటివి ఏ రోజు మేము ఆర్గనైజ్ చేసింది లేదు. పైగా మా వాడు ఇందులో ఇరుక్కోవడానికి మీరే కారణం, కాబట్టి కొంచెం హెల్ప్ చేయండి ప్లీజ్. ఆ ప్లీజ్ ఏదో వీణ్ణి అడగమను, అప్పుడు చేస్తా అంటే, నో వే, నిన్ను నేను రిక్వెస్ట్ చేయడమా అన్నాడు సిద్ధు. దెన్ గెట్ అవుట్. ఓకే, నీ వల్లే నేను అనవసరంగా ఇరకాటంలో పడ్డాను. లక్కీగా మా డాడ్ డబ్బులిచ్చాడు కాబట్టి సరిపోయింది, లేదంటే పరువు పోయేది. సో దీనికి నువ్వు కొంచెం ప్లాన్ చేయిస్తే బాగుంటుంది అని పళ్ళు బిగబట్టి శిఖరని రిక్వెస్ట్ చేస్తే, ఎంతలా అడుగుతున్నారు కాబట్టి ఓకే అంది శిఖర. అమ్మయ్యా, ఇదిగోండి మేడం బుక్ అంటూ సుజీ బుక్ అందిస్తే, బట్ నేను ప్లాన్ చెయ్యాలి అంటే మీరొక పని చేయాలి. ఏంటది? ఏం లేదు, నాకు నోట్స్ రాసివ్వాలి. నోట్సా? ఎస్, అలా అయితేనే ఈ పని నేను చేస్తా. ఒప్పుకున్నాక తప్పుతుందా? సరే అనగానే ఓకే అని, నువ్వెళ్ళి ఒక టీ తీసుకురా అంది కుమార్ని. నేనా? మరి నేనా
అవసరం మీది కదా, నోరు మూసుకుని తీసుకురా అని చెప్పి పెన్ తీసుకుంది శిఖర. బడ్జెట్ ఎంత? 5 lakhs. ఓకే అని దాదాపు అరగంట టైం తీసుకుని మొత్తం క్లియర్గా ప్లాన్ చేసి సిద్ధు చేతిలో పెట్టింది. ముత్యాల్లా గుండ్రంగా మెరుస్తున్న అక్షరాల్ని చూడగానే గుడ్ అనకుండా ఉండలేకపోయాడు సిద్ధు. ఏంటి, రైటింగ్ చాలా బాగుంది, థ్యాంక్స్ అని కుమార్ తెచ్చిన టీ తాగి అక్కడే ర్యాక్స్లో ఉన్న బుక్స్ తీసి నలుగురి చేతిలో పెట్టింది. ఏంటివన్నీ? ఇందులో ఏమేం నోట్స్ రాయాలో మొత్తం మార్కర్తో టిక్ చేసున్నాయి. అవన్నీ నీట్గా ఈ నోట్స్లో రాసివ్వండి. ఇన్నా అని వెంకీ ఆశ్చర్యపోతే, అవును, అన్నీ రాయాలి, ఎక్కడా మిస్టేక్ ఉండకూడదు. ఏయ్, మేం మా నోట్స్లే రాసుకోం, నీవి రాయాలా అని సిద్ధు అంటే, ఒప్పుకున్నాక తప్పదు, నోరు మూసుకుని రేపటికల్లా కంప్లీట్ చేసివ్వండి, మళ్ళీ నాకు నెక్స్ట్ వీక్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇంత కష్టపడి రాయించే బదులు 1000 పెట్టి కొనుక్కోవచ్చుగా అని సిద్ధు అన్నాడు. ఆ మాటకి పెదవుల మీద నవ్వు చెదరకుండానే, నాకు రాస్తేనే ఇష్టం, పైగా మీరుండగా నాకు 1000 దండ ఎందుకు అంటూనే సిద్ధు చేతిలో పేపర్ లాగేసుకుంది. ఏయ్, ఇలా లాక్కున్నావేంటి, అదిలా ఇవ్వు. నాకు మీ మీద నమ్మకం లేదు, ముందు చెప్పిన పని చేయండి, రేపొద్దున నా బుక్స్ నా చేతిలోకి రాగానే ఇది మీ చేతిలో ఉంటుంది. అబ్బా, నాకు ఇలా రాయడం అంటే చిరాకే, కాని తప్పదు అని చెప్పి శిఖర వెళ్ళిపోతుంటే క్యాంటీన్ నుండి బాయ్ వచ్చి, శిఖరక్క, ఈ అన్న నీకు టీ అని చెప్పి డబ్బులు ఇవ్వకుండా వచ్చాడు అంటే వెంకీ వైపు కోపంగా చూసింది. టీ నీకే కదా, డబ్బులు నేనెందుకు ఇవ్వాలి? ఎందుకంటే పని మీది కాబట్టి, నోరు మూసుకొని డబ్బులివ్వు, లేదంటే చంపేస్తా. ఏ ఆగు, డబ్బు పిశాచిలా ఉన్నావు, ముష్టి 10 రూపాయల దగ్గర ఇంతలా అరుస్తున్నావు అంటూనే జేబులో నుండి 100 రూపాయలు తీసి విసిరేసినట్టు ఇచ్చాడు సిద్ధు. ఆ 100 నోటు కాస్త శిఖర కాళ్ల దగ్గర పడింది. దాన్ని చేత్తో తీసుకుని, చూడు, నీ దగ్గర డబ్బు చాలానే ఉండి ఉండొచ్చు, అందుకని దీని విలువ తగ్గించకు, ఇది నీకు ఆఫ్టర్ ఆల్, బట్ నాలాంటి వాళ్ళకి అది ఎంతో మందికి 2 పూటలా అన్నం తీరుస్తుంది. 100 రూపాయలు సిద్ధు చేతిలో ఉంచి హ్యాండ్ బ్యాగ్ ఫ్యాండ్ ఫోల్డ్ చేసి తన బ్యాగ్లో నుండి 10 రూపాయల నోట్ తీసి, చిన్న తీసుకో అని ఆ అబ్బాయి చేతిలో పెట్టి నెమ్మదిగా అడుగులేస్తూ వెళ్ళిపోతుంటే వెళ్తున్న తన వైపు చేతిలో ఉన్న 100 వైపు మార్చి మార్చి చూస్తున్నాడు సిద్ధార్థ్. ఫస్ట్ టైం తనకి శిఖర కొత్తగా కనిపిస్తుంది. ఆ కొత్తదనం ఏంటో తెలియట్లేదు, కానీ తనలో ఏదో తెలియని అట్రాక్షన్ ఉంది, అందుకే షీ ఈజ్ సంథింగ్ స్పెషల్ అనుకున్నాడు. పదరా, ఆ మహాతల్లి ఇవి రాకపోతే వదిలేలా లేదు అని కుమార్ అనడంతో పదండి అంటూ అక్కడి నుండి కదిలాడు సిద్ధార్థ్. కాలేజ్ నుండి బయలుదేరిన శిఖరకి ఎక్కడో కుక్కపిల్ల కుయ్యి కుయ్యమంటూ అరవడం వినిపిస్తుంటే చుట్టూ చూసింది. కాలువలో దారిలో ఓ బుజ్జి కుక్కపిల్ల కాలువలో పడి పైకి రాలేక బుడతలో ఇరుక్కుపోయి అరుస్తుంది. అయ్యయ్యో అనుకుంటూ బ్యాగ్ భుజాలకి తగిలించుకుని మెల్లిగా చేతులతో దాన్ని బయటికి తీసింది. పక్కనే ఉన్న వీధి కుళాయి దగ్గర దాన్ని నీట్గా కడిగి దగ్గరున్న కర్చీఫ్తో శుభ్రంగా తుడిచింది. స్నానం చేయించగానే ఆ పప్పి తెల్లగా ముద్దుగా కనిపిస్తుంటే, నువ్వు భలే ఉన్నావు తెలుసా అని అంది శిఖర. కుయ్యి కుయ్యమంటూ అరుస్తుంటే, ఏమైంది, చలేస్తుందా, సరే ఉండు అంటూ ఆ కార్చీఫ్ని దాని చుట్టూ కట్టి, ఇప్పుడోకేనా, ఇంతకీ మీ అమ్మ ఎక్కడుంది అంటూ చుట్టూ చూడగానే దూరంగా ఇలాంటి పప్పీలే ఉన్న డాగీ కనిపించింది. పద, నేను మీ మమ్మీ దగ్గర వదిలిపెడతాను అంటూ దాన్ని తీసుకెళ్లి వదలగానే చిన్నగా మరుగుతూ వెళ్ళిపోయింది ఆ బుజ్జి పప్పి. ఏంటో, జంతువులు కూడా ఒక వయసొచ్చాక తమ పిల్లల్ని వదిలిపెడతాయి, కానీ ఒక్క మనిషి మాత్రమే మమకారాన్ని మట్టిలో కలిపేసి మరీ కళ్ళు కూడా తెరవని పసిపిల్లలను రోడ్డు మీద చెత్తకుండీల్లో వదిలేస్తారు. నోరు లేని జీవాల ముందు మనుషులు కూడా ఎందుకు పనికిరారు అని విరక్తిగా నవ్వుకొని వెళ్ళిపోతుంటే వెళ్తున్న ఆమె వైపే దూరంగా బైక్ మీద కూర్చొని తననే చూస్తున్నాడు ఎప్పటినుండో ఆమెను ఫాలో అవుతున్న సిద్ధార్థ్. రేయ్, ఏంట్రా ఆ పిల్లని అలా చూస్తున్నావు అన్నాడు వెంకీ. ఏం లేదురా, తనెందుకో రోజుకు ఒక రకంగా కనిపిస్తుంది, షీ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. డిఫరెంటే, అందుకేగా నిన్ను 5 లక్షలకి బుక్ చేసింది. అయినా ఆ పిల్ల తేడా అని ఆ రంజిత్ గడు ఆల్రెడీ చెప్పాడుగా, ఎక్కువ థింక్ చేయకు. ఏచి, నో, తనెలాంటిదో మనమేమైనా చూసామా, వాడేదో చెప్పాడు, అయినా వాడి గురించి మనకేం తెలుసని వాడు చెప్పింది నమ్మి ఒక అమ్మాయి క్యారెక్టర్ని జస్టిఫై చేయడానికి. కొంపదీసి ఆ అమ్మాయికి పడిపోయావా ఏంట్రా? చిచి, అలాంటిదేం లేదు, బట్ షీ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. సర్లే, హాస్టల్కి వెళ్ళేదేమైనా ఉందా లేదా అని వెంకీ అంటే, వెళ్దాం, వెళ్ళకపోతే ఎలా అంటూ బైక్ స్టార్ట్ చేశాడు సిద్ధార్థ్. విన్నారు కదా ఫ్రెండ్స్, స్టోరీ ఎంత బాగుందో కదా.
కాలేజ్లో మొత్తానికి ఫ్రెషర్స్ డే పార్టీకి శిఖరనే హెల్ప్ తీసుకోవాల్సి వచ్చింది సిద్ధార్థ్కి. కానీ రోజుకో రకంగా కొత్తగా కనిపిస్తుంది శిఖర అతని కళ్ళకి. అట్ ద సేమ్ టైం రంజిత్ శిఖర గురించి చెప్పిన మాటల్ని సిద్ధార్థ్ అసలు నమ్మట్లేదు, లైట్గా తీసుకుంటున్నాడు. మరి ఇంత మంచి వ్యక్తిత్వం ఉన్నవాడుకి వాళ్ళిద్దరి మధ్య క్లాషెస్ ఎలా వచ్చాయి అనేది తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం. స్టోరీ అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా ఫ్రెండ్స్. స్టోరీ నచ్చిన వాళ్ళు ఇమీడియట్గా మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.